హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 89వ భాగాన్ని వినేద్దాం. దాత్రి లేచిన తర్వాత కాస్త నార్మల్గా ఉంది, కానీ శౌర్య స్పర్శ తెలుస్తుంది. కానీ కళ్ళ ముందు కనిపించడు, మాట వినిపించదు. మనసు మాత్రం తన కదలికని తెలుపుతున్నట్టు అనిపిస్తుంది. తన మనసు ఏంటో అస్సలు ఏమవుతుందో అర్థం కాక ఆలోచనలో ఉంది. ఇంతలో స్టూడెంట్స్ వచ్చారు. దాత్రిలో ఎలా ఉంది అని అడిగితే బాగున్నా అంది. అలాగే ఆ రోజు కాపాడిన వ్యక్తి గురించి వాళ్ళని అడిగింది. అతను ఈ ఊరు నుంచి వెళ్ళిపోయి ఉంటాడు, వజ్ర వెళ్ళిపోమని చెప్పాడు అన్నాడు. దాత్రి సరే అంటుంది. మ్యామ్, మేము ఈరోజు ఈ ఊరంతా తిరుగుతున్నాం మ్యామ్ అంటారు స్టూడెంట్స్. దాత్రికి అర్థం కాక చూసింది. అంటే దాత్రి, ఈ ఊళ్ళో వాళ్ళకి ఏం జరిగినా డాక్టర్స్గా మనం ఉన్నామని తెలిసేలా చేస్తూ 5 days ఉచితంగా సేవలు అందించమని మేనేజ్మెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది దాత్రి అంటాడు అనంత్. అలా చేయాలంటే ముందే వాళ్ళకి మనం ఒక క్యాంప్ పెట్టాం అని, మన డాక్టర్స్ అని తెలియాలి కదా అన్నాడు. దాత్రి ఓకే గుడ్ వెళ్ళండి అంది. స్టూడెంట్స్ కూడా మీరు రావాలి అన్నారు. నేనా? నోవే, నా వల్ల కాదు ఇప్పుడు అంది ఉన్న ఆలోచనలతో. మనసు ఏమో బాగోలేక. అప్పుడొక అమ్మాయి, స్టార్టింగ్ వచ్చిన డేలో మీలో ఉన్న ఉత్సాహం చూసి నేను కూడా మీలా ఉండాలనుకున్నాను, కానీ మీరిలా డీలా పడిపోతారు అనుకోలేదు అంటుంది. దాత్రి ఆ అమ్మాయి వైపు చూసి, నిజంగానే నేనెందుకు ఇంత మూడిగా బిహేవ్ చేస్తున్నాను? శౌర్య నా ఆలోచనలో ఉన్నా నేను ఆనందంగానే ఉండాలి కదా, తను నాతో లేకున్నా నాలో ఉన్నాడు కదా, ఇంకేంటి? కాకుంటే తన స్పర్శ నన్ను ఎలా వెంటాడుతుంది అనే విషయం అర్థం కావట్లేదు అనుకుని, సరే నేను వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయి రెడీ అయి వచ్చింది. ఇక అందరూ అక్కడి నుంచి వైట్ కోట్ వేసుకుని స్టార్ట్ అయ్యారు. ఆ ఊళ్ళో అందరికీ హెల్త్ పరంగా అన్నీ వివరించాలని కూడా అనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టే మాట్లాడుతూ వివరిస్తూ వెళ్తూ ఉన్నారు. అనంత్ దాత్రితో, నువ్వు ఓకేనా దాత్రి? నిన్న చాలా వీక్గా ఉన్నావు అన్నాడు. దాత్రి అవునా, ఇప్పుడు బాగానే ఉన్నానులే అంది. అయితే ఆ ఊళ్ళో ఆడుకునే పిల్లలు ఓ చెట్టు దగ్గరికి చేరి అరుస్తూ గోలగోలగా ఆడుకుంటూ కనిపించారు. దాత్రి ఆ అరుపులకి అటు చూస్తే ఓ అమ్మాయి ఆ చెట్టు పూలని మాలగా చేసి తలపై, చేతులకి, మెడలో, వేళ్లకి ధరించి నవ్వుతూ చూపిస్తుంటే చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతూ గెంతుతూ ఉన్నారు. దాత్రి వెంటనే అక్కడికెళ్ళి ఆ పూలని చేతిలోకి తీసుకుని చూసింది. రాధాకృష్ణ పూలు. శౌర్య వాటిని మాలగా కూర్చి తనకి అలంకరించిన విషయం గుర్తుకొస్తుంది. తను పెళ్ళైన మొదట్లో శౌర్య అల్లరి గుర్తుకు రాగానే మనసున తెలియని హాయి, నవ్వుతూ ఆ పూలని తాను కోసింది. అందరూ దాత్రి అలా వెళ్ళిపోవడంతో అటే చూస్తున్నారు. అనంత్ దాత్రి అని పిలిచాడు. దానితో తను ఎక్కడున్నది, ఏం చేస్తున్నది గుర్తుకొచ్చి ఒక నవ్వు నవ్వుకొని ఆ పూలు తీసుకుని అక్కడి నుంచి వచ్చేసింది. ఆ తర్వాత వాళ్ళంతా కలిసి ఊళ్ళో వాళ్ళతో మాట్లాడుతూ వెళ్తున్నారు. ఎండ ఎక్కువ అవుతుంది అనుకున్నాక తిరిగి వచ్చేసి కొద్దిగా తిని రెస్ట్ తీసుకున్నారు. దాత్రి మాత్రం ఆ పూలని పక్కన పెట్టుకుని వాటిని చూస్తూ, నాకు నా శౌర్యాన్ని చూడాలనుంది, తన బాహువుల్లో చిక్కి తన గుండెల్లో ఒదిగిపోవాలని ఉంది, ఇంతటి నిరీక్షణ నీపై నాకు ఏలమానవా అని అడగాలని ఉంది, నింపుకున్న ప్రేమ, తెలియని కోరిక, తీరని ఆశ ఏవో నా మనసుని నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తను నాకై వస్తాడనిపిస్తుంది, కానీ అదెలా సాధ్యం? తన స్పర్శ నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకలా? మొత్తానికి నాకు ఏదోలా ఉంది అనుకుంటూ ఆలోచిస్తుంది. సమయం 12 అవుతుండగా శౌర్య వింధ్య కోసం చూస్తూ తన గదికెళ్ళాడు. తను చక్కగా కూర్చుని టేబుల్పై ఏదో చేస్తూ కనిపించింది. ఏం చేస్తున్నావు అన్నట్టు వెళ్ళి చూస్తాడు శౌర్య. వింధ్య ఏదో డ్రా చేసి దానికి కలర్స్ వేస్తుంది. శౌర్య వావ్ అన్నాడు. అప్పుడు ఉలిక్కిపడి తల పైకెత్తి శౌర్యాన్ని చూసి, నువ్వా అన్నయ్య అంది. నేనే అని టేబుల్పై కూర్చుని, భలే వేసా వింధ్య, ఫోటో కూడా ఇంత అందంగా రాదేమో అన్నాడు శౌర్య. వింధ్య నవ్వి థ్యాంక్ యూ అన్నయ్య అని ఆ బుక్ని క్లోజ్ చేసింది. క్లోజ్ చేయకు, అమ్మకి నాన్నకి చూపించు, వాళ్ళు చాలా సంతోషిస్తారు అంటాడు శౌర్య. వింధ్య నవ్వి ఇప్పుడే కాదన్నయ్య, ఈ బుక్లో మనం కూడా మన పార్ట్నర్స్తో నిండిపోవాలని ఓపెన్ చేసి చూపించడం మొదలుపెట్టింది. ఫస్ట్ పేజీలో అందంగా హార్ట్ సింబల్ వేసి మై ఫ్యామిలీ అని రాసింది. ఆ సింబల్కి మాత్రమే కాదు, లెటర్స్ కూడా మంచిగా కలర్స్ వేసింది. దానితో శౌర్య ఆ బుక్ తీసుకొని నెక్స్ట్ పేజ్ తిప్పాడు. వాళ్ళ తాతయ్య, నాయనమ్మ ఉన్న ఆర్ట్ చాలా బాగుంది. ఇద్దరికిద్దరిని దింపేసింది. ఆ నెక్స్ట్ పేజీలో నందావిహార్ యామిని, ఆ నెక్స్ట్ పేజీలో నందగోపాల్, దామిని గారిని కూడా చాలా బాగా వేసి కలర్స్ వేసింది. శౌర్యకైతే చాలా నచ్చింది.
తన వైపు మెచ్చుకున్నట్టు చూసి, చాలా టాలెంట్ ఉందిరా నీ దగ్గర అని పేజ్ తిప్పాడు. వాళ్ళ అమ్మ నాన్న ఆర్ట్, వాటికి కలర్స్ దిద్దుతూ ఉంది. శౌర్య వచ్చినప్పుడు ఆ ఆర్ట్ని శౌర్య అలానే చూస్తూ ఉంటే, వింధ్య అంటే పెదనాన్న ఉన్నారని నాకు తెలియదు కదా అన్నయ్య, అందుకే ఇక్కడ వేయాల్సి వచ్చింది అంది. ఏం కాదు, చాలా బాగున్నాయిరా అన్నాడు మెరిసే కళ్ళతో శౌర్య. వింధ్య నవ్వుతూ పేజీ తిప్పి, ఇక ఈ పేజీలో నువ్వు ధాత్రి ఉంటారు, వెయ్యలేదు వేస్తాను అంది. శౌర్య అందంగా నవ్వేసి, ధాత్రి దగ్గరికి వెళ్దామా అన్నాడు. నువ్వు వస్తావన్నయ్య అంది వింధ్య. హా వస్తాను, ఒక 2 minutes వెళ్దాము అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శౌర్య. వింధ్య అన్నయ్య ధాత్రికి ఎదురు పడతాడా, మరి నిన్నెందుకు కనపడకుండా వచ్చేస్తాడు అనుకుని ఆ బుక్ క్లోజ్ చేసి గది నుంచి బయటకు వచ్చింది. ఒక 5 minutesకి శౌర్య వచ్చి వింధ్య పక్కన నించున్నాడు. వింధ్య పక్కకు చూసి అవాకై నోరు తెరిచింది. శౌర్య నవ్వి, బాగుందా గెటప్పు అన్నాడు. వింధ్య గుర్తుపట్టలేనట్టుంది అన్నయ్య అంది. శౌర్య నవ్వాడు. నిన్నటి వరకు పల్లెటూరు వాళ్ళ, ఇప్పుడు పట్నం దొరలా అంది శౌర్యాన్ని చూస్తూ వింధ్య. శౌర్య బ్లాక్ షర్టుపై రెడ్ కలర్ బ్లేజర్ అండ్ వైట్ జీన్స్ వేసుకున్నాడు అండ్ బ్లాక్ టోపీ పెట్టుకుని నుదురు వరకు కవర్ చేసుకున్నాడు. టోపీ అంటే పిట్టల దొర టోపీ కాదులే, నార్మల్ టోపీయే. అలానే గడ్డంకి పెట్టుడు గడ్డం పెట్టుకున్నాడు. కళ్ళకి బ్లాక్ గోగుల్స్ పెట్టాడు. మొహం తెలియాలంటే అన్నీ తీసి వెతుక్కోవాలేమో, అలా రెడీ అయి వచ్చాడు. వింధ్య, ఇప్పుడు నువ్వు నన్ను ధాత్రికి నీ అన్నయ్యగా పరిచయం చేస్తున్నావు సరేనా అంటాడు. వింధ్య తలూపి నవ్వుతూ, ప్రేమ కోసం ఎన్ని పాటలో అని నవ్వుతూ, పద అన్నయ్య అంది. ఇద్దరు కలిసి ధాత్రి దగ్గరకు వచ్చారు. డైరెక్ట్గా గుడారంలోకి వెళ్లకుండా ధాత్రిని బయటికి పిలిచింది వింధ్య. శౌర్య ధాత్రికి అలా ఎదురుపడడంతో తను గుర్తుకు పట్టకపోతే బాగుండని ఆశ, ఇలా అయినా తనకెదురు పడుతున్నానన్న ఆనందం, ఏవేవో భావాలు మనసుని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే శ్వాస గట్టిగా తీసుకుని నార్మల్గా నించున్నాడు శౌర్యబాబు. వింధ్య పిలుపుతో ధాత్రి బయటకొచ్చి, బయటే ఆగిపోయావేంటి, లోనికి రా అంటూ పక్కనున్న శౌర్యాన్ని చూసింది. శౌర్యాన్ని చూసిన ధాత్రికి ఏదో తెలియని భావం అలా చూస్తూ ఉంటే, వింధ్య, తను మా అన్నయ్య ధాత్రి అంది వింధ్య. దానితో ధాత్రి, అవునా, పాత సినిమాలో విలన్లా ఈ గెటప్ ఏంటి మరి అనేసింది. వింధ్య ధాత్రి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వొచ్చినా ఆపుకుంటే, తనిక్కడికి నిన్ననే వచ్చాడు ధాత్రి అంటుంది. ఓహో, ఇప్పటి వరకు ఏ అటవీ ప్రాంతంలో అయినా ఉన్నారా అంది సందేహంగా. శౌర్య అమాయకంగా ఫేస్ పెట్టాడు. అమెరికాలో ఉన్నాడు అని వింధ్య చెప్పి ధాత్రి ఎక్స్ప్రెషన్ చూసి, ప్లీజ్ అలా చూడుకు అంది. సరే సరే లోనికి రండి అంది ధాత్రి. వింధ్య తలూపి శౌర్యతో లోనికి వెళ్తూ, అవును టుడే ఇక్కడ పేషెంట్స్ లేరేంటి అంది. మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం గురించి చెప్పింది ధాత్రి. ఓ, అంటే ఈ 5 days అయ్యేలోపు మా జాతర పనులు మొదలు పెడతారైతే అంది వింధ్య. ఓ అవునా అనింది ధాత్రి. శౌర్య గదంతా చూస్తున్నాడు. ధాత్రికి శౌర్య వచ్చాడనిపించి చుట్టూ చూసుకుంది. వింధ్య ఏమయ్యింది ధాత్రి అనడంతో, ఏం లేదు అని శౌర్య వైపు చూసి, అవును మీ అన్నయ్య ఏం మాట్లాడరా అంది. కొత్త కదా అంది వింధ్య. ధాత్రి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి, ఏం పేరు అంది. శౌర్య వింధ్య ఒకరినొకరు చూసుకున్నారు. వెంటనే వింధ్య సూర్య అని చెప్పింది. ధాత్రి ఓకే అంది. నువ్వు ఓకేనా, బాగున్నావా ఇప్పుడు అంది వింధ్య. హా ఫైన్ మా అంది. అయితే శౌర్య ధాత్రినే చూస్తున్నాడు అనిపించడంతో అతని వైపు చూసి, ఏంటి అలా చూస్తున్నాడు అనుకుంది ధాత్రి. ఏదో ఒకటి వింధ్య మాట్లాడుతుంటే ధాత్రి సమాధానం చెప్తుంది. శౌర్య మాత్రం ధాత్రి మాటలు వింటూ తనని చూస్తూ ఉన్నాడు. ధాత్రికి అతను తనని చూస్తున్నాడని అర్థమైన వింధ్య వాళ్ళ అన్నయ్యని ఏమీ అనలేక కామ్గా ఉంది. కాసేపటికి వింధ్య సరే వెళ్ళొస్తానంది. ధాత్రి కూడా తలూపింది. దానితో ముగ్గురు బయటకొచ్చారు. అలా వస్తుండగా వింధ్యాని వెనక్కిలాగి, దయచేసి మీ అన్నయ్యని మళ్ళీ తీసుకురాకు వింధ్య, ఏమనుకోవద్దు అంది. వింధ్యకి నవ్వొస్తున్నా ఆపుకుంటూ తలూపింది. అలా బయటకొచ్చాక శౌర్య వింధ్యతో ముందుకు కదిలి వెంటనే వెనక్కి తిరిగి ధాత్రి ముందు ఒక రోజ్ ఉంచాడు. ధాత్రి అయోమయంగా చూస్తూ ఉంటే, శౌర్య ఐ లవ్ యూ సిండ్రెల్లా అన్నాడు కాస్త వాయిస్ బేస్ మార్చి. ధాత్రి సారీ అని వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయింది. నువ్వు ఇలా చేస్తే నాతో ధాత్రి మాట్లాడుతుందా అన్నయ్య అంది వింధ్య. తను మాట్లాడకపోతే నువ్వు మాట్లాడరా అని నవ్వుతూ వెళ్ళిపోయాడు. వింధ్యకి ఏం అర్థం కాక ధాత్రిని ఇప్పుడు కదిలిస్తే ఏమంటుందో అని వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిన నిమిషానికి బయటకొచ్చి శౌర్య కోసం అంతా వెతుకుతుంది. తను కనిపించకపోవడంతో
నాకు దగ్గరగానే ఉన్నట్టు అనిపిస్తావు, కానీ కనిపించట్లేదు. నేను పిచ్చిదాన్ని అవ్వట్లేదు కదా, అతిబల నీ ధ్యాసలో అనుకుంది. రాత్రికి పగలకి తేడా తెలియకుండా ఉండే ఆ ప్రదేశానికి సూర్యకిరణాలు తగులుతున్నాయో లేదో కూడా సందేహమే. గంజారకుడు బేతాళ దర్శనం తర్వాత తన శక్తుల్ని తిరిగి జాగృతం చేయడానికి రకరకాల పూజలు చేసి అన్ని శక్తుల్ని తనలో నింపుకున్నాడు. అదే సమయంలో కంపెనీ తిరిగి వచ్చింది గంజారకుడి దగ్గరికి. కంపెనీ రాకని గ్రహించిన గంజారకుడు ఆ బందర మహర్షి జాడ తెలిసిందా కంపెనీ అన్నాడు. సమయాన్ని వృధా చేశాను గురువా అంది కంపెనీ. అంటే బందర మహర్షి జాడ తెలియలేదా కంపెనీ నీకు అన్నాడు కోపంగా. కాదు గురువా అని వెంటనే అని అతను ఆ దేవాలయపు దక్షిణ ప్రాంతంలో ఒక గుహలో ఉన్నాడు గురువా, ఆ మాత్రం గ్రహించలేక చాలా వెతికాను అంది. గంజారకుడు ఓహో ఆ దేవాలయం అనేసి కాసేపటికి కొన్ని సమయానుచితంగా దొరుకుతాయిలే కంపెనీ అన్నాడు. కంపెనీకి అర్థం కాలేదు. గురువా ఏంటి అంది. గంజారకుడు అర్థం కాకున్నా పర్వాలేదులే, కానీ త్వరగా వచరణకి శాప విముక్తి కల్పించాలి. దానికోసం ఓ ఉపాయాన్ని ఆలోచించి కంపెనీ, నేను నిద్రావస్థలో ఉన్న కొన్ని శక్తుల్ని మేల్కోవాలి అని చెప్పాడు. కంపెనీ సరే అని అక్కడి నుంచి మాయమైపోయింది. గంజారకుడు తన పనిలో తానున్నాడు. ఆ రోజు సాయంత్రం దాత్రి బయట కూర్చునుంది చల్లగాలికి. శౌర్య వింధ్య అన్నయ్యగా వేషం మార్చి ఆ చుట్టుపక్కల తిరుగుతూ తన బేబీ డాల్కి బీటేస్తూ ఉన్నాడు. దాత్రికి అతన్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. చిరాగ్గా అనిపించి మొహం విదిలించి లోనికి వెళ్ళిపోయింది. శౌర్య విసుక్కుంటున్న తన బేబీ డాల్ని ముద్దుగా చూస్తూ తను కూడా వెనకే వెళ్ళాడు. దాత్రి తన డ్రెస్ చున్నీ తీసి పక్కన వేయబోతూ చూస్తే లోనికొచ్చి కనిపించాడు శౌర్య. వెంటనే ఆశ్చర్యపోయి హే ఇలా వచ్చావేంటి పో అంది. అక్కడే ఉంటే కళ్ళు అంత పెద్దవి చేసి. అలా కష్టపడుతూ వాయిస్ బేస్ని పెంచుకున్న శౌర్య వాయిస్కి మార్పులు తెస్తూ నువ్వు లోనికి రమ్మన్నావు కదా అన్నాడు. ఏంటి ఎవర్రా, ఎవరు నేను లోనికి రమ్మంది? తమాషాగా ఉందా? నీకు ఇలా కాదు, ఏదో ఆ పిల్ల అన్నయ్యవి సేవ్ చేశావని ఊరుకుంటుంటే కట్టింగ్లు ఇస్తున్నావు కదా, ఉండు అని శతస్కోప్ అందుకొని మీదకొచ్చింది. శౌర్య నవ్వుతూ చూశాడు. ఆ నవ్వు చూసి ఆగిపోయింది. తనకి శౌర్య నవ్వు గుర్తుకొచ్చింది. అందులోనే వింధ్య నవ్వు కూడా అలానే ఉండడం గుర్తుకొచ్చి చచా అనుకుని ఇక్కడి నుంచి పోవా అంది విసురుగా కసురుతూ. తలూపి వెళ్ళిపోయాడు శౌర్య. బయటకొచ్చాక తన కవ్విస్తుంటే ఇరిటేట్ అవుతున్న దాత్రిని చూసి నేను నీకు దూరంగా ఉన్నానని నువ్వు ఫీల్ అవుతున్నావు బేబీ డాల్, నాకు అర్థమవుతుంది. కానీ ఇలా దగ్గరగా ఉండడం వల్ల నాకు అర్థమవుతుంది నీకు దూరంగా ఉండడం ఎంత కష్టమో అని దాత్రి దబాయింపుని గుర్తు చేసుకుని తనలోని తాను నవ్వుకుంటూ వెళ్ళాడు. దాత్రి వేస్ట్ ఫెలో అనుకుని తన హెయిర్కి బ్యాండ్ వేసుకుని అక్కడ కూర్చుని అయ్యో బాబు శౌర్య ఎక్కడున్నావు? నీకు డ్యూటీ ఉంటే పెళ్ళం కూడా అవసరం లేదా అని పైకి చూస్తూ అనుకుని ఊరుకుంది. ఆ రోజు తాన్యా, తేజ్, రామ్ టౌన్కి వెళ్ళారు. అక్కడున్న అనాథ ఆశ్రమాలు చూసి వాళ్ళకి తోచినంత సహాయం చేయాలని అనుకుని అలా వెళ్ళారు. సాయంత్రానికి సంతోషంగా ఇంటికొచ్చారు. కొన్నిటిని పంచడం వల్ల కలిగే ఆనందమే వేరు. వాళ్ళు వచ్చాక యామిని సరిగ్గా తిన్నారో లేదో ఫ్రెష్ అయ్యి రండి తిందు గాని చెప్పడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళపై చూపించే మమకారంలో జాలి లేదు, నటన లేదు. అది వాళ్ళకి చాలా నచ్చింది. అయితే అదే రోజు నైట్ 8 అవుతుండగా విదర్ అంతా ప్లాన్ చేశాడు గుడి గురించి డెమో ఇవ్వడానికి. దాన్ని ఒకరిద్దరు షూట్ చేయడానికి సిద్ధమయ్యారు. ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ప్రొజెక్టర్ వేశారు. విదర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. శౌర్య, వింధ్యనే కాదు ఇంట్లో అందరూ అక్కడికి వచ్చారు. తేజ్, రామ్, తాన్యాలతో సహా. విదర్ ఒక స్మైల్ ఇచ్చాడు. ఒక లైట్ విదర్ని ఫోకస్ చేస్తోంది. అలాగే మూన్ లైట్లో చాలా బాగుంది వాతావరణం. విదర్ ఆ గుడి గురించి ఇవ్వాల్సిన డెమో ఇచ్చాడు ఇంగ్లీష్లో. అందరూ క్లాప్స్ కొట్టారు. వింధ్య అలా చూస్తూ ఉంది విదర్ని. ఇప్పటి వరకు తనకి తెలియదు విదర్ కళ్ళు అంత షార్ప్గా ఉంటాయి, తన స్మైల్ ఇతరుల మనసుని కిల్ చేసేలా ఉంటుందని. శౌర్య మాత్రం ఆ గుడి ఫొటోస్ చూస్తూ అలా ఉండిపోయాడు, వాటిని ఎక్కడో చూసినట్టు. తేజ్, తాన్య ఒకసారి ఆ గుడిని చూడాలనుకుంటే రామ్ కూడా చూద్దాంలేండి అలా అని. ఇప్పుడే ఆ ఆలోచనలు మొదలు పెట్టకండి ఇద్దరు అన్నాడు. ఒక చిన్న నవ్వు నవ్వారు తేజ్, తాన్య. ఇంతలో ఊహా గారు ఇంగ్లీష్లో మీకు అర్థమైంది, మరి మా అందరికీ అన్నారు కళ్ళెగరేస్తూ. విదర్కి అర్థమైంది వాళ్ళ అమ్మకి ఇంగ్లీష్ వచ్చు, వాళ్ళందరి కోసం అడిగిందని. దానితో తప్పకుండా చెప్తానమ్మా అన్నాడు. ఫస్ట్ గుడి ఫోటో కనిపించగానే ఈ గుడి ఎత్తు సుమారుగా ఇన్ని మీటర్లు, వైశాల్యం ఇంత అని సమ్ నెంబర్ చెప్పు ఉంటాడు. ఈ కట్టడం 14వ శతాబ్దం నాటిది అని అంచనా.
కానీ ఇది కట్టడానికి వాడిన మెటల్ ఏంటి అనేది మాత్రం ఫోరెన్సిక్ వాళ్ళకి కూడా తెలియలేదు. బట్ లోహం మాత్రం వాడారని అంటున్నారు. ఇక గుడి లోపల విషయానికి వస్తే విశేషంగా పూజలు అందుకునే సిద్ధదాత్రి సిద్ధేశ్వరులు అని సిద్ధదాత్రి సిద్ధేశ్వర ఫోటోని చూపిస్తూ చెప్పి దీనిని ఎంతసేపు చూసినా తనివి తీరదని ఇక్కడ ప్రజల నమ్మకం. అంతేకాదు ఈ గుడికి పౌర్ణమి నాడు ఒక ప్రత్యేకత ఉంది అని ఆ పిక్ని చూపిస్తూ పౌర్ణమి రేయిలోన గుడిలో ఉన్న చిన్న రాయితో సహా అంతా తెలుపు వర్ణంలోకి మారిపోతుంది. ఈ ఫోటో నేను ఒకరి నుంచి సేకరించాను అంటే వింధ్యా నుంచి, కానీ పేరు చెప్పడు. ఇక ఈ ఆలయ ధ్వజస్తంభం సుమారుగా 2 అడుగుల ఎత్తులో గుడికి పోటీ పడుతూ ఉంది. ఈ గుడిలో ఉన్న కొలనులో ఓ విశేష సర్పం జీవిస్తూ ఉంది. దాని జీవితకాలం అంచనాలో లేదు. ఇంకా చెప్పాలంటే ఈ కొలను నుంచి ఇంకెక్కడికో సొరంగ మార్గం ఉందని సందేహం కూడా ఉంది అక్కడ వారికి. అది ఎక్కడికి పోతుందో ఎవరికీ తెలియదు. అంతేకాదు బ్రతకదు అనుకున్న మొక్క కూడా ఆ గుడి ఆవరణంలో గాలిని పీల్చి దివ్యంగా పెరిగి సునంపన్నమైన పూలతో నిండిపోతుంది. ఆ గుడి వాతావరణం, అక్కడి పూల చెట్లు ఒకటేంటి, ఆ గుడి సౌందర్యం వర్ణించలేనిది అని చెప్పాలి. ఇక ఈ గుడిలో ప్రత్యేకంగా ఇంకొక చోట గురించి చెప్పాల్సి ఉంది. అదేంటంటే ఈ మండపం అని ఫోటో చూపిస్తూ ఇక్కడ కనిపిస్తున్న ఈ మండపంలో ఉన్న యజ్ఞగుండం ఎప్పటిదో దీనిలో ఇలా విభూది ఒక కొండలా పెరుగుతూ రావటం విశేషం. అంతేకాదు ఈ విభూతిని పెళ్ళైన వాళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళైనా ఒకరికొకరు ధరిస్తే ఆ బంధం 7 జన్మలకు ఒకరికొకరులానే ముడిపడి ఉంటారంట అని వాళ్ళ నమ్మకం. అలా ఎందుకు అంటే సమాధానం లేదు. ఈ గుడిలో సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో, కానీ కొన్నిటిని నమ్మాలి. నేను నమ్మినంత వరకు వివరంగా పీడిఎఫ్లో పెట్టాను అని చెప్పాడు. విశ్వేశ్వర గారు మనసులో నిజమే, ఆ గుడిలో చాలా రహస్యాలున్నాయి, కానీ అవి ఎవరికి అంతు చిక్కవు, వాటికి సమాధానం ఉండదు అనుకున్నారు. మాకు తెలిసింది అయినా నీ దగ్గర వింటుంటే కొత్తగా ఉంది అన్నారు వాళ్ళంతా. విదర్ థ్యాంక్ యూ అన్నాడు. వింధ్య విదర్తో అంతా బాగుంది విదర్, కానీ నాకు ఇలా ఫొటోస్ పెట్టడం కన్నా కూడా ఫోటోని ఆర్ట్ రూపంలోకి మార్చి పెడితే నువ్వు చరిత్ర చెప్తున్నావు కాబట్టి ఇంకా వినాలనిపిస్తుంది, ఆ ఫొటోస్ని ఇంకా దగ్గరగా చూడాలనిపిస్తుంది. విదర్ ఆలోచించి అందరి వైపు చూస్తే వాళ్ళంతా బాగుంటుంది సార్ అన్నారు. వింధ్య వాళ్ళ వైపు ఒకసారి చూసి విదర్ వైపు చూసింది. విదర్ కూడా బాగుంటుంది, కానీ ఇంకా లేట్ అవుతుంది కదా వింధ్య అన్నాడు. వింధ్య నవ్వి 15 మినిట్స్ ఇవ్వు అని తన ల్యాప్టాప్ తీసుకుని ఏదో చేసి విదర్ వైపు చూసింది. విదర్ వింధ్యాని చూస్తుంటే ఓసారి ప్రొజెక్టర్ వైపు చూడమని కళ్ళెగరేసింది. విదర్ అటు చూశాడు. కింద ఉన్న కంటెంట్కి పైన ఇమేజ్కి ఇప్పుడు ఒక లుక్ వచ్చింది. విదర్ నవ్వి థ్యాంక్ యూ అన్నాడు. వింధ్య కూడా కళ్ళార్పింది. విదర్ మళ్ళీ డెమో ఇచ్చాడు. మళ్ళీ షూట్ చేశారు. అంతేకాదు ఈసారి వింధ్య కొన్ని పాయింట్స్ని స్పెషల్ కలర్స్లో హైలైట్ చేసింది. విదర్ అది చూసి ఆశ్చర్యపోయాడు. అయితే వింధ్య మాత్రం విదర్ ల్యాప్టాప్లో ఏదో చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే తలెత్తి విదర్ వైపు చూసింది. తన డెమో ఎలా ఉందో చూసుకుంటున్నాడు. వీళ్ళందరూ గమనించిన విషయం ఏంటంటే అలా ఆర్ట్గా మార్చిన ఫోటోని చూడగానే శౌర్య కళ్ళ ముందుకి ఏవో కదిలి వెంటనే తలంతా భారమైపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే గదిలోకి వెళ్ళిపోయి బెడ్పై పడి కళ్ళు మూసుకున్నాడు. ఏవో చిత్రాలు సరిగ్గా కనపడడం లేదు, కానీ తన మనసుకి మాత్రం ఏదో తెలుస్తుంది. వెంటనే దాత్రి అని చేయి చాచి పైకి లేచాడు. తనకి ఫుల్గా చెమటలు పట్టాయి. మనసంతా గందరగోళంగా అనిపించడంతో వెంటనే అక్కడి నుంచి మాయమై ఊరి మొదట్లో ప్రత్యక్షమై అలా కూర్చొనున్నాడు. చల్లగాలికి ఆ వాతావరణానికి తన మనసు కుదుట పడుతుంది. విదర్ డెమో అయ్యాక అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వింధ్య దగ్గర తన ల్యాప్టాప్ తీసుకుని విదర్ కూడా వెళ్ళిపోయాడు. వింధ్య అక్కడే కూర్చొని తను చూసిన దాని గురించి ఆలోచిస్తుంది. కాసేపటికి లేచి లోనికొచ్చింది. అందరూ పడుకుంటూ ఉన్నారు. వింధ్య శౌర్య కోసం చూస్తే కనిపించలేదు. ఇక తన గదికి వెళ్ళిపోయింది. ఈరోజు దాత్రి మనసేంటో తుల్లుతూ ఉండడంతో శౌర్య ఫోటో చూస్తూ ఎదురుగా ఎప్పుడు చూడగలుగుతాను, మిస్ యూ అతిబల అని ఫోన్ పక్కన పెట్టి ప్రశాంతంగా పడుకుంది. మాధవి గారు పార్థు గారితో మనం దాత్రి గురించి చెప్పాల్సింది అండి అందరికీ అంది. పార్థు గారు మాధవి గారి వైపు అలా చూస్తూ వింటూ ఉన్నారు. మాధవి గారు మనం దాత్రి గురించి చెప్పకపోతే ఎప్పుడు ఆ మల్లిక పద్మాని ఇస్తానని సంబంధం కలుపుకోవడానికి వస్తుందో అని భయం వేస్తుందండి అన్నారు. పార్థు గారు భయపడకు మాధవి, దాత్రి గురించి చెప్పాలంటే తనని ఇక్కడికి పిలిపించి శౌర్యతో కూర్చోబెట్టి అందరికీ వివరిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒకవేళ శౌర్యకి పెళ్ళయిందని చెప్పినా కూడా కావాలని చెప్తున్నాం అనుకుంటారు కూడా. దాత్రి మన ఇంటికి వచ్చాక సుధా వాళ్ళకి చెప్పి ఇక్కడికి రప్పిద్దాం. నువ్వు టెన్షన్ పడకు, భయపడకు.
నీ కొడుకు తన భార్యతో సంతోషంగా ఉంటాడు అన్నారు. ఏమో అండి, దాదాపుగా సంవత్సరం అవుతూ ఉంది, కానీ వాళ్ళు ఇంతవరకు ఒక్కటి కాలేదు. అబ్బో, మా శ్రీమతి గారు బుల్లిబాబు కోసం వెయిట్ చేస్తున్నారన్నమాట అన్నాడు. ఏ మీకు లేదా అన్నారు మాధవి గారు. పార్థు గారు నవ్వి, ఎందుకు ఉండదు, బట్ నీ కొడుకున్నాడే, ఇప్పట్లో మనకి ఆ పనికి పెట్టడలే అన్నాడు. మాధవి గారు మూతి తిప్పి, వాడిని అనకండి, వాడు ఏం చేసినా ఆలోచించే చేస్తాడు, వాడు అందరిలా కాదు అన్నారు. పార్థు గారు నవ్వి, సరేలే, మూతి ముడుచుకోకు, పడుకో అన్నారు. సమయం 11 దాటుతూ ఉండగా విదర్ ఏదో వర్క్ చేసుకుంటూ సపరేట్గా ఉన్నాడు. అయితే ఇంటి తలుపులు తీయకుండా నిచ్చెన వేసుకుని వింధ్య ఉన్న గది కిటికీ దగ్గరికి వచ్చి వాటికి ఊచలు లేకపోవడంతో తేలికగా లోనికొచ్చారు ఎవరు. వింధ్య పడుకొని ఉండడం చూసి తన పని తాను మొదలుపెట్టాడు చీకట్లో. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.